కుప్పంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతీరుతుందని అంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి భరత్. 3.5 దశాబ్దాలుగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు ఈ ప్రాంతానికి చేసిన మేలేదీ లేదని స్పష్టం చేశారు. 5 ఏళ్లుగా తాను కుప్పం ప్రజల చెంతనే ఉంటున్నానని, వారి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ వచ్చానని చెప్పారు. హంద్రినీవా జలాలు నియోజకవర్గానికి అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని తెలిపారు. కుప్పంలో తన గెలుపు ఖాయమైందంటోన్న భరత్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. 35 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తనకు ఇక్కడ ఎదురే లేదు అన్న ధీమాలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరిగింది, చంద్రబాబు ఢీ కొట్టున్న భరత్ ప్రస్తుతం మనతో ఉన్నారు, వారి మాటల్లోనే విందాం. 100% మేము ఘంటాపదంగా చెప్పగలుగుతాము. ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే తప్పితే మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేము అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. క్యాంపెయినింగ్ అని చెప్పడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఒక నాయకుడు అనేటటువంటి వాడు ప్రజల్లోనే ఉండాలా అనేటటువంటి కాన్సెప్ట్తోనే ఈ 5 ఏళ్ళు కూడా ఈ మన ప్రభుత్వం నడిపారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దొంగ హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి హామీలు కావాలంటే ఇంకో 100 ఇవ్వగలడు, అయినా కూడా ఆయన అమలు చేయలేడు. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు. అనవసరంగా నమ్మి మోసపోవద్దండి. 2014లో కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఆయన ఇయ్యలేదు. డ్వాక్రా రుణమాఫీలు చేస్తానన్నాడు, చేయలేకపోయినాడు. ఇప్పుడు కూడా మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను, మళ్ళీ ఒక నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాను అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనవసరంగా మీరు నమ్మద్దండి. గవర్నమెంట్ పరిస్థితి ఏదైతే ఉందో దాంట్లో మనం ఏం చేయగలము, నెక్స్ట్ 5 ఏళ్ళు మన భవిష్యత్తు ఎలా ముందుకు తీసుకొని వెళ్తామనేది క్లియర్ స్ట్రాటజీతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక్క 100 సెంటీమీటర్లైనా ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ కంప్లీట్ కాలేదు అని మీరంటే నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తానా, నేను విత్డ్రా చేసుకుంటా, కావాలంటే నేను ఈ ఎలక్షనే వదిలేస్తాను. చివరిగా ఒకటి చెప్పండి, ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు, మీ గెలుపుపై ఎలాంటి కాన్ఫిడెంట్? భగవంతుని దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ధైర్యం వల్ల ఈరోజు మేము కుప్పం కాన్స్టిట్యున్సీని 100% గెలుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ గెలిచి తీరుతామనేసి కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భరత్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధుసూదర్ రెడ్డి, సాక్షి టీవీ, కుప్పం నుంచి. బీసీల అభ్యున్నతే ధ్యేయంగా బీసీ ఉపకులాల రాజకీయ సాధికారతకు కృషి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీని అన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా నిలబెట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత సీఎం జగన్దే అన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధతో పాటు ఎమ్మెల్సీలు బీసీ గోవింద్ రెడ్డి, రమేష్ యాదవ్ పాల్గొన్నారు. ఎప్పుడు లేని విధంగా బీసీలకు మరి జెడ్పీ చైర్మన్ల దగ్గర నుంచి, కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి రాజ్యసభ వరకు, కేబినెట్ లో మంత్రుల వరకు ఏ రకంగా ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాముఖ్యత ఇచ్చారో ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత ప్రాముఖ్యత ఇవ్వాల. జగనన్న ప్రభుత్వం మాత్రమే బీసీలను బ్యాక్వర్డ్ క్లాసులుగా కాకుండా బ్యాక్ బోన్ క్లాసులుగా మార్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. బోండా ఉమ కాల్మనీ, సెక్స్ రాకెట్, రౌడీజం చేసే వ్యక్తి అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బోండా ఉమ ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేసే విధానం మానుకోవాలని హెచ్చరించారు. ఉమా ప్రజల్లో లేని వ్యక్తి అని, అసమర్థుడికి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించారు. నిత్యావసర సరుకుల రేటు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ధరల పెరుగుదలపై చంద్రబాబు, పవన్, మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమా తన 2 కుమారులను అదుపులో పెట్టుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోమన్నారు. ప్రజలకి తప్పుడు సమాచారం మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయబాకు. ఇప్పుడే ప్రజల్ని అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఒక గోండాలాగా, రౌడీలాగా, కాల్మనీ, సెక్స్ రాకెట్లు చేసేవాడి వ్యక్తి నువ్వు. అదేవిధంగా నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, మీ పిల్లల్ని అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టుకోక మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఏదో ఉన్నాం కదా అని చెప్పని ఎవరి మీద వాళ్ళు పడితే దాడి చేయడం, ఎవరి మీద పడితే అది రౌడీజం చేయడం ఇక చల్లదు. ఇది ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి ఆశలు ఇవ్వకు. ఏసీ ఏదో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తలు భయపడతారంటే
జరిగే సమస్య కాదు ఇది. దేనికైనా తెగించుదాం అందరం కూడా. పిచ్చి పిచ్చిగా మాత్రం వేషాలు వేయద్దని ఉమాని మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను.